హాయ్ అండి, ఎట్లున్నారు? ఈ సీజన్ వస్తే మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా. మాగాయని, ఆవకాయని, మెంతికాయని. మీకు ఆవకాయలు కానీ వీటితోటి కొంచెం వేడి చేస్తుందండి బాడీ. అందుకని నేను కొత్తగా ఈసారి పెసరకాయ పెట్టడం చెప్తాను. ఇంక మొదలు పెడదామా మరి. ముందుగా మామిడికాయ ముక్కలన్నీ కొట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని దానిలో పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. చల్లారగానే ఒక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తటి పిండి పట్టుకోండి. ఇప్పుడు కొలతలు స్టార్ట్ అండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొలతలు మొదలు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పెసరపిండికి ఒక గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ సాల్ట్. గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ పెసరపిండికి హాఫ్ గ్లాస్ సాల్ట్. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. ఇంకోటండి, ఇది ఆవకాయలాగా ఎక్కువ కాలం నిలవ ఉండదు, అందుకని మీరు తక్కువ మామిడికాయలతో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు 2 నెలలు ఈజీగా నిలవ ఉంటుంది పెట్టుకున్న రోజు దగ్గర నుంచి. కానీ చాలా చలవండి ఇది, ఆవకాయల వేడి కాదు. దీని టేస్ట్ దీందే, దాని టేస్ట్ దాందే. ఇప్పుడు చూడండి, ముక్కకు పట్టాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుంటూ కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం ఒక జాడీలోకి ఒక డబ్బాలోకి తీసుకున్నాక దీనిలోనే అన్నం కలుపుకొని తింటే ఉంటుందండి. ఆహా, ఏమి రుచి అనిపించాల్సిందే. ఎంత బాగుందో కదా. ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మంచి నీట్గా ఉన్న కంటైనర్లోకి తీసేసుకోండి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా సరే, వేడి వేడి అన్నం, కలిపిన ఆవకాయ, దాని మీద ఉన్న నెయ్యి వేసుకునేది, ఉల్లిపాయ, ఎంత బాగుంటుంది కదా. నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మరిన్ని వీడియో కొరకు.